హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీడే విత్ మీ నవీనా. ఈరోజు నా తమ్ముళ్ళు చూసినట్టుగా ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఇండియన్ రాజకీయాలు వర్సెస్ కెనడా రాజకీయాలు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. నేను పక్కా మై చైల్డ్హుడ్ ఫ్రమ్ మై 10 years ఆఫ్ ఏజ్ కాబట్టి నా వీడియోస్ అంతా చాలా ప్రౌడ్ ఫ్యాన్ మూమెంట్స్గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ కావచ్చు అండ్ వాట్ హీ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ద సొసైటీ ఆఫ్టర్ హీ బికేమ్ డిప్యూటీ సీఎం. సో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి హేటర్స్ ఉంటే అమ్మా పక్కకి తప్పుకొని కొంచెం ఆడుకోండి అమ్మా. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇండియా వర్సెస్ కెనడా పాలిటిక్స్. సో వీళ్ళిద్దరిలో కింగ్ మేకర్ ఎవరండి? సో నార్మల్గా చూద్దాం. కింగ్ మేకర్ అంటే ఎవరైతే తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ తన సోషల్ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకొని ఒక లీడర్ని పవర్లోకి తీసుకొస్తారో అండ్ ఆ పవర్ని లాంగ్ లాస్టింగ్గా ఉంచగలుగుతారో వాళ్ళే కింగ్ మేకర్. సో ఆ విషయానికి వస్తే మనం ఇక్కడ ఫస్ట్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. సో ఈయన 2019లో తను ఇండిపెండెంట్గా పోటీ చేసి చాలా ఘోర పరాజయం ఎదురైంది. బట్ స్టిల్ హీ నెవర్ ఎవర్ వెంట్ డౌన్. ఆ కరేజ్ తీసుకొని తనకున్న విమర్శలు తీసుకొని ఎలా తన పార్టీని నడిపించాలి అని చెప్పేసి తను ఈ ఇయర్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఏకదాటిగా విత్ 100% స్ట్రైక్ రేట్తో తన పార్టీని కాపాడుకున్నాడు. సో బీజేపీతో పొత్తు కుదిరించుకొని తను ఆంధ్రాకి డిప్యూటీ సీఎం స్థాయిలో మనకొచ్చారు. అదే ఈ విషయాన్ని మనం జగ్మిత్ సింగ్ సైడ్ గారి కెనడా సైడ్లో చూస్తే జగ్మిత్ సింగ్ కూడా ట్రూడోని ఎలా వాడుకున్నారు అనే దాని గురించి మాట్లాడితే 2019లో కెనడా గవర్నమెంట్ ఫామ్ అయింది విత్ సపోర్ట్ ఆఫ్ ఎన్డీపీ. సో దాని తరువాత ఇక్కడ ట్రూడో గారు బిఫోర్ 2019 తనకు చాలా మంచి పేరు ఉండేది. వాట్ ఎవర్ తను చేస్తున్న ఐడియాస్ కానీ తను ఇంప్లిమెంట్ చేస్తున్న ఐడియాస్ కానీ ఇమిగ్రేషన్ వైజ్ థింగ్స్ కానీ ఏమైనా. బట్ వన్స్ ఈ జగ్మిత్ సింగ్ గారి హెల్ప్ తీసుకున్న తర్వాత జగ్మిత్ సింగ్ ఎలా ఆడిస్తే అలా ఆడించడానికి రెడీ అయిపోయారనమాట. దానివల్లే ఇప్పుడు మనం రీసెంట్గా 2024లో జరిగిన ఈ ఇండియా వర్సెస్ కెనడా ఆ రప్చర్ ఏదైతే ఉందో ఇది మొత్తానికి జగ్మిత్ సింగ్ గారే కారణం. తను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే ట్రూడో గారు ఇండియన్ ఎంబసీ మీద ఇండియన్ ఆఫీసెస్ మీద అలా నోరు భరేసుకొని ఫైనల్గా ఒక పెద్ద రక్షణని క్రియేట్ చేశారని చెప్పాలి మనం. అదే మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే నా రూటే వేరు అన్నట్లు ఎలాగైతే నార్మల్ పొలిటీషియన్స్ వాళ్ళు జస్ట్ పదవిలోకి వస్తేనే ఏదో తానా తందానా అని చూసామా, 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చామా, వెళ్ళామా, అక్కడక్కడ కలిసామా, జనాల్ని వాళ్ళ బాగోగులు చూసి చూడనట్టు వదిలేసామా అని ఉండకోకుండా ఆయన తీసుకున్న పదవి 6 months అయినా కూడా చాలా 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 డెవలప్మెంట్ చేశారు. ఆయన తీసుకున్న శాఖలే కాకుండా మిగతా శాఖలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి తన తప్పు ఉన్నా తన తప్పు లేకున్నా తన గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైతే ప్రజలకు కావాలో దాన్ని హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఒక షీజ్ ద షిప్ కానివ్వండి, ఒక వైజాగ్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి, ఒక గ్రామీణ బాధితురాలి విషయం కానివ్వండి, అలాగే రీసెంట్గా మనకి తిరుపతిలో జరిగిన సంఘటన కానివ్వండి, ఆయన ప్రతి దాంట్లోనూ తనకున్న పవర్తో ఎలా ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి అనే దానిపైన ఎప్పుడూ తను అటెన్షన్ పే చేస్తూ దానికి కావాల్సిన గవర్నమెంట్ హెల్ప్ను కూడా తను ప్రొవైడ్ చేస్తున్నాడు. అలాగే చాలా వరకు మీరు చూస్తే ఇక్కడ తన పదవిని ఎలా యూస్ చేస్తారు అంటే ఈవెన్ దో ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎంతో హెల్ప్ అండ్ ఎంతో ఆయనకున్న పలుకుబడిని యూస్ చేసి దాన్ని ఎలా మన రాష్ట్రానికి తగ్గట్టు ఉపయోగించి దాన్ని వాడుకుందామనే సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారికి అలాగే జగ్మిత్ సింగ్ గారికి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. సో జగ్మిత్ సింగ్ సైడ్ గారి ఈయన సైడ్కి వచ్చేస్తే మనకి ఆయన ఏంటంటే తన పంజాబీస్, తన ఖలిస్తానీ, తన దేశం అలా తను అని ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీకి మాత్రమే సపోర్ట్ చేసేలాగా
తన రికమెండేషన్స్ టు ప్రైమ్ మినిస్టర్ కానీ అలా ఉంటాయన్నమాట. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికొస్తే ఏదైతే మన రాష్ట్రానికి, నన్ను నమ్ముకున్న నా ప్రజలకి, నన్ను నమ్ముకున్న నా జన సైనికులకి ఎలా ఆ పవర్‌ని మంచిగా పాజిటివ్‌గా యూజ్ చేసుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేసి ఏదైతే మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందో అలా చేసుకున్నారనమాట. సో దానివల్ల మోడీ గారు మన పవన్ కళ్యాణ్ గారిని తల మీద పెట్టుకొని మోస్తున్నారు. కానీ కమింగ్ టు కెనడా రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ట్రూడో గారు వాళ్ళు ఒకవేళ ఎన్డీపీ లీడర్ కానీ ఒప్పుకోకపోతే తన ప్రభుత్వం పడిపోతుంది. 2019లోనూ అలా జరిగింది. 2021లో కూడా ట్రూడో గారు మళ్ళీ ఎన్డీపీ గారితో కలిపి వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేశారు. సో ఆయన చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయిందనమాట ఫైనల్లీ. సో దానివల్ల ఎన్డీపీ వాళ్ళ ఎన్డీపీ వాళ్ళ రూల్స్ కానీ, ఎన్డీపీ వాళ్ళ రికమెండేషన్స్ కానీ, ఎన్డీపీ వాళ్ళ థింగ్స్ కానీ ఏదన్నా ఉంది అంటే ట్రూడో గారు అది నిజమా కాదా అనుకోకుండా దాన్ని వెంటనే ప్రెస్ ముందరకు తెచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఇండియా పైన లేనిపోని థింగ్స్ అన్నీ పెట్టేసి అసలు దానికి చూపించండి ప్రూఫ్ అన్నా కూడా ఆయన దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా జస్ట్ ఒక స్టేట్మెంట్ వదిలేశారనమాట. అది ఎంత ఇష్యూ అయిపోయిందో అందరికీ తెలుసు. అండ్ ఫైనల్లీ హీ గెట్ డౌన్ ఫ్రమ్ హిస్ థింగ్స్ అనమాట. సో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి లిబరల్ పార్టీ లీడర్గా అలాగే ప్రైమ్ మినిస్టర్గా కూడా దిగిపోయారు. అది ఆల్రెడీ అందరికీ తెలిసింది. సో ఈ దీనిలలో చూస్తే మనకు కింగ్ మేకర్ ఎవరు అనేది, కింగ్ మేకర్గా ఉండి ఎలా తను స్వలాభం కాకోకుండా తన ప్రజల కోసం, తన పార్టీని కానీ, తన నమ్ముకున్న, తనను ఎంచుకున్న ప్రజల కోసం చేసిన థింగ్స్ కానీ ఇవన్నీ కింగ్ మేకర్గా మనం దీని నుంచి చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు 100% సూటబుల్ పర్సన్ అని. సో దాట్ కమ్స్ టు మై ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్ అండ్ దిస్ వీడియో అండి. సో నాకున్న పొలిటికల్ పరిజ్ఞానాన్నిలో తీసుకొచ్చాను. సో బేసిక్గా ఏంటంటే, మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము అనే దాంట్లో దాన్ని ఎంత మంచిగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎంత మంచిగా మనము ఉపయోగపడేలా చేసుకున్నాము అనే దానిపైనే మనకు ప్రజల నుంచి కానీ, మన రిలేటివ్స్ నుంచి కానీ, మన ఫ్రెండ్స్ నుంచి కానీ, మన కుటుంబం నుంచి కానీ మనకి ఆ సపోర్ట్ అనేది ఉంటుంది. సో మీలో కూడా ఎవరికైనా ఆ సపోర్ట్ కావాలి, అలా మీరు ఒక కింగ్ మేకర్ లాగా అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, ఎవ్రీవేర్ దిస్ కమ్స్ ఇన్ పిక్చర్. ఈవెన్ ఇన్ యువర్ ఆఫీస్, ఈవెన్ ఇన్ యువర్ కంపెనీస్, ఈవెన్ ఇన్ యువర్ బిజినెస్, ఎనీవేర్ దిస్ సిచ్యువేషన్ కమ్స్ ఇన్ కదా. సో మీకు ఆ సిచ్యువేషన్లో మీరు ఒక కింగ్ మేకర్గా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయిపోయింది. మీరు ఖచ్చితంగా ప్రజాదరణ, అలాగే మీ పై అధికారులు, కింద అధికారుల ఆదరణ ఖచ్చితంగా పొందుతారు. సో జై పవన్ కళ్యాణ్, జై జనసేన. That's all for today, Andy. Thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel. Thank you. Bye bye.